సామెతలు 1వ అధ్యాయము, ఏమండి, సామెతలు 1వ అధ్యాయము, యోహాను సువార్త 18, అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ వచనం. మొదటిది వారసులు, దేవుని కుమారులు, ఏమండి, యేసుప్రభు శిష్యులు, అలాగే దావీదు, సొలొమోను. రెండవది అభ్యాసం చేసుకోమని, అప్పగించుకోవడం, అభ్యాసం చేసుకోమంటే యోదాయే అప్పగించాడు. మూడవది నీతి న్యాయాలంటే కత్తులతో గుదీలతో వచ్చారు ప్రార్థన చేసే చోటికి, అది నీతి న్యాయము కాదు, పరిశుద్ధులకు తగినది కాదు. ఇతరులకు వివేచన కలగజేయాలంటే కృతజ్ఞావచనం కలిగించాలి, బూతులైనా పలకూడదంటే ఏమన్నాడు యేసు, మీరు ఎవరిని వెతుకుతున్నారని ఆయనే వచ్చాడు. సంపాదనల గురించి చెప్తే ఇక్కడ ఏం చెప్తున్నాడమ్మా, దేవుని రాజ్యాన్ని సంపాదించుకోలేకపోతున్నారు, మీరు హక్కుదారులు కాదు, ధనాపేక్షకై విగ్రహారాధన అయిపోతుంది మీకు అంటున్నాడు 5వ వచనంలో. కాబట్టి మీరు ఎవరిని వెతుకుతున్నారంటే యేసుని వెతుకుతున్నారని మీరు చెప్పాలి. దేవుని స్తోత్రం. 6వ వచనంలో బోర్ల పడ్డారు వాళ్ళు, ఇది వ్యర్థమవుతుంది, ఇది మోసము అని చెప్పి ఇది భావసూచన అంటున్నాడు. యెహోవా భయమని చెప్తుంటే దేవుని ఉగ్రత వస్తుందంట 7వ వచనంలో. ఇక్కడ కూడా భయం లేకుండా మాకు యేసే కావాలని లేచి మళ్ళీ నిలిచి యేసును అరెస్ట్ చేస్తామంటారు. 8వ వచనంలో మీరు యేసు కావాలంటే నేను, మరి నన్ను పట్టుకోండి, వీరిని వదిలేయండి అంటే అక్కడ ఏమంటున్నాడండి, వెలుగు ప్రత్యక్షమైంది అంటున్నాడు. కాబట్టి ఇక్కడ తండ్రి ఉపదేశమే వెలుగు. కాబట్టి తండ్రి ఎంత సంరక్షకుడు ప్రేమిస్తాడు, ఆయన బోధే వినాలి. ఈ తండ్రి నిన్ను కాపాడి తన ప్రాణం పెట్టాడు, నిన్ను విడుదల చేశాడు. 9వ వచనము, నాకు అనుగ్రహించిన వారిని ఎవరు నేనే పోగొట్టేది లేదంటే ఇది నీతి ఫలం అంటున్నాడు. ఇది అందమైన మాలిక, నీకు తలకు కట్టు అంటున్నాడు. పాపులు ప్రేరేపింపక ఒప్పకము అంటే ప్రభుకు ప్రీతికరంగా నడుచుకోమంటే ప్రధాన యాజకుడు పేతురు, ప్రధాన యాజకుడు దాసుని పేతురు చెవి నరికాడు. మరి 11వ వచనంలో నా కుమారుడా వారి ఏమంటున్నాడు, వారి మార్గమును మనకందరికీ 11వ వచనం ఏమంటున్నాడండి, మాతో కూడా రమ్మంటే వారితో పాలివారై ఉండొద్దు అంటే కత్తి తీసి నీ వరలో ఉంచు, నా గిన్నెలో నీవు తాగుతావా, తండ్రి అనుగ్రహించే గిన్నెలోనిది తాగాలి అంటున్నాడు. 12వ వచనము, పాతాళం మింగివేసినట్లు అంటే యేసయ్యను అరెస్ట్ చేశారు, ఇది రహస్యమైనది, ఇది అవమానకరమైంది అని 12వ వచనం చెప్తున్నాడు. వెలుగు ఇంటిని నింపుకుంటున్నారంట. ఇక్కడ మరి ప్రధాన యాజకుడు బంధువులతో నింపుకున్నాడు, అది వెలుగుతో మనం నింపుకోవాలని 13వ వచనం చెప్తుంది. 14వ వచనం, నిద్రించి నువ్వు లెమ్ము, క్రీస్తుని మీద ప్రకాశించినంటే మన అందరి కోసం ఒకడు చనిపోవుట మంచిది అంటే మృతము మనందరికీ ఒకటే సంచాట, అది జీవపు మూట. 15వ వచనము 15వ వచనం ఏమంటున్నాడు, నా కుమారుడా వారి మార్గమును పోకుము అంటే పేతురు యేసు వెంబడి పోవుచున్నాడంట. జనములు చెడ్డవి గనుక సమయము పోనీకుడా పోవడము, ఇక్కడ పోవడమే ఉంటుంది. 16వ వచనములో కీడు చేయుటికే వారి పాదములు పరిగెలెత్తును అంటే అజ్ఞానుల వలె కాక జ్ఞానంగా నడుచుకో. పాదాలు వచ్చేసినాయి. యేసు అక్కడ మరి పేతురు నిలిచి ప్రధాన యాజకుడు ఇంట్లోకి వెళ్ళిపోయాడండి. ఎవరైతే కొడుతున్నారో వారింట్లో గెస్ట్ అండి. మా నాన్న కొడుతున్నారు, వాళ్ళ ఇంట్లో నేను గెస్ట్ అండి. అర్థమైందండి. మళ్ళీ అబద్ధాల అర్థం కూడా జరిగిందండి. ఒట్టు పెట్టుకున్నాడండి, నేను ఎరగను, ఈయనెవరో నాకు ఎరగను అనడం వేరా, ఒట్టు పెట్టుకోవడం వేరా, చెప్పించుకున్నాడు. అర్థమవుతుందా? అందుగురించి యేసయ్య వచ్చి 3 సార్లు అడిగాడు, పేతురు నన్ను ప్రేమించున్నావా? నాలిక అవండి పెన్ను రికార్డ్ అయిపోతుంది ఏంటో అనుకుంటున్నామేమో. ఈ రికార్డ్ అయిపోయిన దాన్ని చిక్కుముడి నిప్పి పేతురును రక్షించాడు. 3 సార్లు ప్రేమించానని చెప్పడం వలన అబద్ధాలు ఆడింది కొట్టివేయబడింది. మరి నీకెవడు వినిపిస్తాడు? ఎన్నిసార్లు అబద్ధాలు ఆడుతున్నావు? బూతులు నీ నోటి మాట పడితే చిక్కబడతావు, నీ నోటి మాట వల్లనే ఫలం వస్తుంది.
ఇది దస్తావేజులు రాసేస్తుంది ప్రకృతిలో అమ్మా. కాబట్టి 17వ వచనంలో పక్షి చూచుండగా వలవేయటి వ్యర్థమంటే నీవు వారిలో ఒకడవి కావా అంటే ప్రభువు చిత్తమేదో గ్రహించొద్దా అని అడుగుతున్నాడు. అవేకులు కాక ప్రభు చిత్తమేదో గ్రహించమంటున్నాడు. 18వ వచనంలో మద్యముతో మత్తులై ఉండొద్దంటే పేతురు మత్తుడై చలిమంట కాస్తుకున్నాడు. కాబట్టి ఇక్కడేంటి, కీడు చేయుటికే వారు పొంచి ఉంటారట, పొంచి ఉన్నారు, సునాశనకే పొంచి ఉన్నారు. 19వ వచనంలో ఆశాపాతకుల గతి, ఇది క్లియర్గా చెప్పలా. అంటే దురాశ ఉంది. ఎవరికి? కయ్యప్పకి దురాశ ఉంది, ప్రధాన యాజకుడికి దురాశ ఉంది. నేను కాకుండా ఇంకోటి ఘనత. నా సంఘంలో ఉండవలసిన వాళ్ళంతా ఇప్పుడు 10 మందే మిగిలారు. మొత్తం అంతా అతనికి సంఘం ఎంతమంది అయ్యారు? ఎంతమంది అయ్యారండి? 1000 మంది అయిపోయారే. ఎలాగ కుదురుద్దయ్యా? ఈ మధ్య ఒక ఆయనకి గొడవ చేస్తున్నారు, సతీష్ కుమార్ గారికి అని. మా పొట్ట మీద కొట్టేసావు కదే. దేవుడు పిలిచినోడికి పొట్ట మీద కొడతాడా? పిలవదగినవాడు, నమ్మదగినవాడు నీలో సత్తా లేదు కాబట్టి పారిపోతున్నారు. ఇక కుట్ర కట్టి ఊరేగింపులు చేస్తారే, జనాలకి డబ్బులు ఇచ్చి ఇలాగ పోగు చేసి సిలువ వేయుడి. సిలువ ఇదండి సంగతి. ఆశాపాతం. నీకున్న 15 మందితో తృప్తి చెందొచ్చుగా. నీకు గౌరవం ఇస్తున్నారుగా. ప్రధాన యాజకుడి దగ్గర నీకు గౌరవించొద్దని ఎవరైనా చెప్పారా? ప్రధాన యాజకుడు నీ దగ్గరికి వెళ్ళొద్దని చెప్పాడా? దురాశ వచ్చి నాకు ఇంకా ఘనతంతా ఆయనకేంటి అని. కాబట్టి ఏ బోధో తెలీదా? కాబట్టి అండి, కృతజ్ఞతావచనముతో ఒకరినొకరు హెచ్చరించుకోండి. అంటే నేను బాహాటంగా చెప్తున్నాను, ఎల్లప్పుడూ చెప్తున్నాను, ఎల్లప్పుడూ హెచ్చరించుకోండి. జ్ఞానము ఘోషిస్తుంది. హల్లెలూయా. ఆదియందు వాక్యం ఉంది.